తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఏదైనా అనుకున్న పని తొందరగా అవ్వాలంటే, అంటే ఒక కోరిక అనుకోండి, అసలు ఎలాంటి పరిహారం చేయాలండి? అంటే తొందరగా కార్యసిద్ధి అని అంటారు కదా, ఆ విధంగా. తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఇక్కడ కార్యసిద్ధి అంటే మనం అనుకున్నటువంటి కోరికలైనా సరే, అనుకున్నటువంటి పనులైనా సరే, ఎలాంటివైనా సరే అనుకున్న వెంటనే జరగాలి అని అంటే గనక దానికి కొన్ని వస్తువులను ప్రధానంగా మన దగ్గర పెట్టుకోవాలి అని చెప్పేసి కొన్ని ధర్మాలలో కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అంటే మనము ఏదైనా కోరికను లేదంటే ఏదైనా కార్యము ఏదైనా పని అనుకొని మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటాం. అది ఈ పని అయితే నాకు బాగుంటుంది. ఉదాహరణకి ఉద్యోగస్తులు ఉన్నారు, నాకు మంచి ఉద్యోగం రావాలి, అనుకున్న పని వెంటనే అయిపోవాలి అని చెప్పేసి కొంతమంది కోరికలు అనుకుంటూ ఉంటారు. కొంతమంది నాకు తొందరగా పెళ్లి కావాలి, మంచి భర్త రావాలి, మంచి జీవితంలో స్థిరపడాలి అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి రాజకీయంలో మంచి ఎదుగుదల కావాలి, మంచి ఎదుగుదలతో పాటు మంచి సపోర్ట్ కావాలి, మంచి నామినేటెడ్ పోస్ట్ కావాలి అనేటటువంటి కోరికలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా కార్యసిద్ధి అనుకూలత అని పేరు. అయితే కార్యసిద్ధి అనుకూలత కొరకు అనుకున్న పనులు వెంటనే అవడానికి, అది ఎలాంటి పని అయినా సరే అనుకున్న పనులు వెంటనే కావడానికి కార్యసిద్ధి యంత్రము అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. కార్యసిద్ధి యంత్రం అది ఎలాంటి వారైనా పెట్టుకోవచ్చు. ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, మంచి వ్యాపారం సక్సెస్ కావాలి, వీళ్ళతో కాంపిటీషన్ ఉంది, వాళ్ళకంటే నేను హై స్థాయిలో ఉండాలి, నా కార్యసిద్ధి జరగాలి, టెండర్లు బాగా రావాలి, అలాగే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు సమస్యలు, నాకు జీవితంలో అసలు సమస్య సాల్వ్ అవుతలేదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ కార్యసిద్ధి యంత్రం అనేటటువంటిది కనుక తమ దగ్గర పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అనుకున్నటువంటి ఏ కోరిక అయితే ఉందో కార్యసిద్ధి అది తొందరగా నెరవేరేటటువంటి మార్గము దీని ద్వారా కనబడుతుంది. ఇది మన దగ్గర ఉండడం ద్వారా మనకు ఒక ప్రొటెక్షన్లా మనం అనుకున్నటువంటి పనులు ఏ ఆటంకం లేకుండా తొందరగా జరగడానికి ఈ యంత్రం అనేటటువంటిది ఎక్కువగా మనకు ఉపయోగపడేటటువంటిదే ఈ కార్యసిద్ధి యంత్రం. అయితే యంత్రము అనగానే చాలా మందికి అయ్యో యంత్రాలు పెట్టుకుంటే ఇవన్నీ జరుగుతాయా, లేదంటే ఇవన్నీ జరగడానికి ఆ యంత్రానికి ఏంటి సమస్య, కష్టపడితే కానీ ఏది రాదు కదా. ఇక చాలామంది అంటే కష్టపడాలి. మానవ ప్రయత్నంగా మనం చేసేటటువంటి పనులకు ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో, ఎవరైతే దానికి అడ్డంకులు కల్పిస్తున్నారో, ఎవరైతే మనం చేసేటటువంటి ప్రతి పనికి మనకు చీటికి మాటికి చిన్న కారణాల చేత ఆ పనులని దూరంగా వెళ్ళిపోతున్నాయో దానికోసము ఈ యంత్రం కార్యసిద్ధి యంత్రం అనేటటువంటిది మన దగ్గర ఉండడం ద్వారా మనకు విజయం చేకూరుతుంది. అనుకున్నటువంటి పనులు వెంటనే పూర్తయిపోయే అవకాశము ఈ కార్యసిద్ధి యంత్రం ద్వారా కలుగుతుందమ్మా. అంటే ఈ యంత్రం అనేది చాలా పెద్దగా ఉంటుందండి, లేకపోతే పాకెట్ టైప్ అంటారు కదా? అయితే వాస్తవం. అయితే ఇది పెద్దగా ఉండేటటువంటి యంత్రం కాదు. కార్యసిద్ధి యంత్రము పనుల కోసము మనం పెట్టుకునేటటువంటి యంత్రం కాబట్టి ఈ యొక్క యంత్రము ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక అది మన పాకెట్లో ఉండడం ద్వారా మనం ఎక్కడికి వెళితే అక్కడ పనులన్నీ పూర్తి కావడం కోసము, ఎక్కడికి వెళితే అక్కడ మన మాట నెగ్గడం కోసము మనం పెట్టుకునేటటువంటిదే ఈ కార్యసిద్ధి యంత్రం. ఇది పెట్టుకోవడం ద్వారా మనకి అన్ని రకాలుగా మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. దాని ద్వారా మీరు అన్నట్టుగా కార్యసిద్ధి జరిగేటటువంటి అవకాశము ఆ యంత్రం ద్వారా కలుగుతుంది. అంటే యంత్రం అనేది బయట దొరికిద్ది అంటారా అండి? ఆ యంత్రం ఎక్కడా దొరకదమ్మా. మేమే స్వయంగా తయారు చేసి అది పేరు మీద ఎవరైతే యంత్రం కావాలి అని ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీదుగా అర్చన చేసేసి పూజ చేసి దానికి చేయవలసినటువంటి క్రతువులన్నీ చేసి అది వాళ్లకు అందించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే కార్యానుకూలతతో పాటు కార్యసిద్ధి, ఎలాంటి కార్యమైనా సరే ఎలాంటి ప్రయత్నమైనా సరే వెంటనే నెరవేరేటటువంటి అవకాశం, చిటికెలో నెరవేరేటటువంటి అవకాశము ఆ యంత్రానికి ఉన్నటువంటి శక్తి. అంటే యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. అది మన దగ్గరికి వచ్చి చేరితే గనక మన మానవ ప్రయత్నానికి ఆ యంత్రాన్ని జోడిస్తే గనక తప్పకుండా అందులో విజయాన్ని సాధించవచ్చు. ప్రతి ఒక్క పని కూడా తొందరగా సకాలంలో పూర్తవుతుంది. అంటే యంత్రం ఉంది కదా గురువుగారు, ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవచ్చా? అంటే ఒకవేళ కోరిక
పని అయిపోయిన తర్వాతకి లేదమ్మా, అది ఆ యంత్రం అనేటటువంటిది సర్వకాల సర్వావస్థల యందు మీ దగ్గరే ఉండాలి. కోరిక అయిపోయింది కదా అని చెప్పేసి యంత్రాన్ని విసర్జన చేయడం కానీ పడేయడం కానీ చేయకూడదు. అది ఒక కోరిక కోసమే అని కాదు, మిమ్మల్ని రక్షించడానికి, మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం చేయడానికి, ఇలా అన్నిటికీ కూడా సకల కార్యసిద్ధి యంత్రం అనేటటువంటిది అన్ని పనులకు ఉపయోగపడేటటువంటి యంత్రం. అలాంటి యంత్రం కనుక మన దగ్గర ఉంటే అది ఎప్పటికైనా ప్రతి ఒక్క పనిలో అది తోడుగా ఉంటుంది. మనిషి యొక్క కార్యసాధనకు, మనిషి చేసేటటువంటి పనులకు ఆ యంత్రం జోడిస్తే గనక అది సకల సర్వకార్య సిద్ధి యంత్రము, సకల కార్యసిద్ధి యంత్రంగా మారి మనల్కి ఎప్పుడు కూడా ఏ పని చేసినా, ఎందులో ఏ బిజినెస్లో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, వ్యాపారంలో కానీ ఎలాంటి దాంట్లోనైనా సరే విజయాన్ని చేకూర్చి పెట్టేటటువంటిదే ఆ సర్వకార్యసిద్ధి యంత్రం. దాని ద్వారా మనకు అన్ని విజయాలే చేకూరుతాయి. అంటే ఈ యంత్రానికి సంబంధించిన నియమాలు అంటూ ఉన్నాయండి, ఒకవేళ తీసుకున్న తర్వాతకి ఏ విధంగా ఉపయోగించాలి? అయితే యంత్రానికి ఒకే ఒక్క నియమం అనేటువంటిది, ఎప్పుడైనా యంత్రానికి అంటూ ముట్టు అనేటటువంటిది ఉండకూడదు. ఎందుకంటే అది యంత్రము, దాంట్లో శక్తి ఆపాదన ఉంటుంది కాబట్టి. అంటూ ముట్టు అంటే అర్థం ఏంటి అని అంటే కనుక చావు దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, హాస్పిటల్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, శ్మశానం లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ అది తీసేసి వెళ్ళాలి. మళ్ళీ మనం స్నానం చేసిన తర్వాత శుచిగా శుభ్రతగా ఉన్నప్పుడు మళ్ళీ అది మన పాకెట్లో పెట్టుకోవాలి. అయితేనే ఆ శక్తి నిరంతరము అలాగే ఉంటుంది. బై మిస్టేక్ వెళ్ళిపోయాము, మర్చిపోయామంటే కూడా భయపడాల్సింది ఏం లేదు. దానిలో శక్తి జీవం అనేటటువంటిది నిర్జీవం అయిపోతుంది అంతే. దానివల్ల ఎఫెక్ట్ కానివ్వండి, అయ్యో మర్చిపోయి వెళ్ళాను అని భయపడాల్సిన అవసరం. శక్తి అనేటటువంటిది ఎప్పుడైతే పాజిటివ్ చుట్టూ తిరుగుతుంటామో అది దాంట్లో పాజిటివ్ శక్తి అలాగే ఉంటుంది. కొన్ని నెగిటివ్ ప్లేసెస్ ఉంటాయి. ఆ నెగిటివ్ ప్లేస్లో ప్రధానంగా శ్మశానం ఒకటి, చావు ఒకటి, హాస్పిటల్ ఒకటి, ఈ మూడు కూడా నెగిటివ్ ప్లేసెస్. అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఆ యంత్రం తీసేసి వెళ్తే సరిపోతుందమ్మా. దానికి మించి ఎవరైనా ఉపయోగించవచ్చమ్మా, ఎవరైనా పెట్టుకోవచ్చు. లేడీస్, జెంట్స్, పిల్లలు, పెద్దలు అనేటటువంటి తేడా లేదు. ఎవరికి కార్యం కావాలనుకున్న కార్యసిద్ధి యంత్రం తమ దగ్గర పెట్టుకుంటే 100% సక్సెస్ ఉంటుంది. ఒకవేళ కావాలనుకున్నా మనకి స్క్రీన్ మీద మీకు నంబర్ కనిపిస్తుంది. మీకు కావాలి అనుకుంటే మీ డీటెయిల్స్ పెట్టండి. దానికి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కనుక్కోవచ్చమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.